నేను ఒక దైవజనుడి సాక్ష్యం విన్నాను. చనిపోయే ముందు రోజు కూడా ఆత్మవిశ్వంతో రగల్చబడిన దైవజనుడండి. ఈ ఒక్కరోజు తన శరీరం కొరకు ప్రయాసపడలేదండి. ఈ ఒక్కరోజు తన శరీరమును గుర్చి శ్రద్ధ తీసుకుని వైద్యులకు తన శరీరాన్ని అప్పగించలేదు. ఎంత గొప్ప దైవజనుడు! నా శరీర విషయమై శ్రద్ధ తీసుకొని ఉంటే ఆత్మ విషయమై చాలా పవిత్రత కలిగి ఉన్నారు. మనకు మాదిరి ఉంచిపోయారు, మనకు మాదిరి ఉంచిపోయారు. ఇలాంటి పరిశుద్ధులు ఈ భూమి మీద మన భారతదేశంలో, మన రాష్ట్రంలో ఎంతో మంది. ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు దిగొస్తే, పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన వ్యక్తి ప్రభువు కొరకు చనిపోతాడు, ప్రభువు కొరకు రక్తం సిందిస్తాడు. ప్రభువు కొరకు చనిపోతూ రక్తం సిందిస్తూ కూడా మొర్ర పెడతాడు. చావుకి సైతం సిద్ధపడిన వీరి జీవితాలు ప్రతి క్రైస్తవునికి ఒక గొప్ప మాదిరి. సువార్త ప్రకటన అనేది ఒక బాధ్యతగా అనిపించని మనకి, హక్కుల కోసం పోరాడే మన నాయకులకి చిన్న శ్రమ ఒక రాత్రి అన్నం ఆడుకుంటా తాడేపల్లి అంతా తిరిగారు, ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకు ఆఫీస్ ఉంది కదా తాడేపల్లి గురువులో, దాని ఎదురుకుండా కురిపి వాటలు ఉంది. ఆ కురిపి వాటల కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు 5 రూపాయలు పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టనన్నారు. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుని వారు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగుతున్నాను గాని కడుపు నిండలేదండి. ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉన్నది కదండి. అక్కడి నుంచి నడుచుకుంటా వదిలికెక్కేసి పిచ్చి పైనుండి కిందకి కాలువ దూకి చచ్చిపోదామని పైకెక్కేశానమ్మా. చేపురోలు యోబు గారని అంటే నాకు తెలియదు, చిన్న తాడేపల్లి. అక్కడి నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నారంట కారులో. కారు పిచ్చి ఎక్కింది, నా తెల్లంగా వచ్చింది కారులో వచ్చి నా వైపు చూసాడంట. రే డ్రైవర్ కారు ఆపురా, నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకుని తిప్పి కారులో ఎక్కించుకుని ఈ రాత్రి అన్నం అడుకున్నారు, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోయి పైకి ఎక్కానండి, నాకెవరు లేరండి అన్న. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసే ఉన్నాడు, రా అని నన్ను తీసుకెళ్లి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. నేనేమైనా ప్రభువా నిన్నిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నడక 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 నేనేమై ఉన్నాను నీ దైవాన్ని ప్రభువా, నాకున్నవన్నీ నీవిచ్చిన నీవయ్యా. నా ఏమై ఉన్నాను నాకున్నవన్నీ నీవిచ్చిన నీవయ్యా. నేనేమై